హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్ యొక్క డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు డేటా టైప్ అంటే ఏంటో అంటే ఒక వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసిద్దో దాన్ని డేటా టైప్ అంటాం. డేటా టైప్లో కొన్ని టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటీజర్ అంటే నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. లైక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే మన ఏజ్ లేదా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్. అలా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పైథాన్లో ఏజ్ ఈక్వల్స్ టు 20. ఇది ఒక డేటా టైప్. ఇది ఒక ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్ని ఫ్లోట్ అని కూడా అనొచ్చు. ఇంకా దీని యొక్క రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోడక్ట్ ప్రైస్, టెంపరేచర్, హైట్, వెయిట్ అలా. ఇంకా దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రైస్ ఈక్వల్స్ టు 99.99 అలా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్ ఏంటంటే నెంబర్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కాంప్లెక్స్ ఏంటంటే రియల్ ఇంకా ఇమాజినరీ పార్ట్స్ ఉంటాయి. అది ఫర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూజ్ చేస్తాం. లైక్ ఈక్వేషన్స్ అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2+3 అయ్యి ఇది ఏంటి రియల్, ఇది ఇమాజినరీ ఇలా. ఇది ఒక ఎగ్జాంపుల్ కాంప్లెక్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ ఏంటంటే టెస్ట్ డేటా. దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీ నేమ్, అడ్రస్, ఈమెయిల్, కాలేజ్ నేమ్ అండ్ సో ఆన్. దీనికి ఎలా అంటే ఎలా స్టోర్ చేస్తామంటే స్ట్రింగ్ డేటా టైప్లో డబుల్ కొటేషన్స్లో మాత్రమే స్టోర్ చేయాలి. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ అంటే ఏంటంటే బూలియన్ డేటా టైప్లో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఇది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయనుకో, కొంతమంది అంటే నువ్వు పాస్ ఫెయిల్ అని అడుగుతారు. అలాగే దీంట్లో కూడా అంతే, ట్రూవా ఫాల్సా 2 మాత్రమే. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను అందరూ అడుగుతారు కదా, నువ్వు పాసా ఫెయిల్ అనేసి. అలాంటి